పోర్టుకి చంద్రబాబు శంకుస్థాపన చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ హయాంలో కృష్ణపట్నం నుండి వాడరేవు వరకు ఎలాంటి పోర్టులు రాకూడదని జీవోఎంఎస్ నెంబర్ 40 ఇచ్చారని ఆయన చెప్పారు. ఇందులో వైఎస్ చేసిందేమీ లేదు అన్నారు. కృష్ణపట్నం పోర్టు మీద పెత్తనం కోసం తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ జీవో తెప్పించారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. టీడీపీ హయాంలోనే రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్న హార్బర్లు వచ్చాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో తల్లిదండ్రులను తిట్టినోడేందని ఇప్పుడు మగోళ్ళైతే రాండ్రా అనేది అసలు ఒక విలన్ పిలిచినట్టుంది. అక్కడ నీ ఫేస్ చూసుకో, ఒక విలన్ పిలిచినట్టుంది. రాండ్రా మగోళ్ళైతే సిగ్గుందా నీక? మీరందరూ మాట్లాడిన భాషకి, తల్లిదండ్రుల్ని హీనంగా మాట్లాడిన భాషకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, మా దగ్గర నుంచి అందరినీ మిమ్మల్ని ఏం చేయాలా? మిమ్మల్ని లేపియాలనా? అంటే మీరు చెప్పేది అదేనా? అరే మేము తిరిగి అటువంటి భాష మాట్లాడలే. ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. నువ్వు మా తల్లిదండ్రులు తిట్టినప్పుడు నీకు సంస్కారం లేదు, మాకుంది, ఆ భాష మేము వాడము, నీ తల్లిదండ్రులన్నా మాకు గౌరవం ఉంది, నీ అక్క చెల్లి నీ సతీమణి అన్నా మాకు గౌరవం ఉంటుంది, నీకు లేదు అని చెప్పి మాట్లాడాము. అటువంటి పని మేము చేయలే. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి, అసలు ఉండదంట పేపరు, అసలే ఉండదంట. ఒరే తరే మాకైతే అర్థం కావటంలే ఆ భాష. ఈరోజు హైకోర్టు ఏం మాట్లాడింది? రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు, రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, కానీ కుటుంబ సభ్యులను అవమానించే హక్కు ఎవరికి లేదు, వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే హక్కు ఎవరికి లేదు.